సరదాగా ఒక డైలాగ్, ఒక నీకు నచ్చింది చెయ్యి, కెమెరాలు నీవి, మేము కాసేపు సైలెంట్ గా ఉంటాం, వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాం. నాకు ఒక డైలాగు, ఒక సారీ, ఒక ఏమంటారు సాంగ్. నేను ఇలా సాంగ్స్ రావు. వెంకటేష్ మూవీలో అయితే బాగా ఇష్టమైన సాంగ్, బాగా ఇష్టమైన డైలాగు ఇదే. నాకు మస్తు తెలుసు పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టడం అని. మళ్ళీ ఒకసారి వన్స్ మోర్ ఆ డైలాగ్ అంటే ఇష్టం. పద్దాడు అప్పుడప్పుడు అదే చూసుకుంటా. ఎందుకంటే పెళ్ళాన్ని ఎవరో కంట్రోల్లో పెట్టలేరు, ఏ హస్బెండ్. నిజంగా కంట్రోల్లో పెట్టుంటే నీకు డివోర్స్ అయ్యేదే కాదు. ఓకే, నీ డ్రీమ్ ఏంటి, నీ గోల్ ఏంటి, నువ్వు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు లైఫ్ లో? నా లైఫ్లో నా డ్రీమ్, నా గోల్ అంటే ఫస్ట్ నా పాప అని చెప్తా. ఓకే, పాపని సెటిల్ చేయడమా? బాగా సెటిల్ చేయాలి పాపని. పాపకి సింగింగ్ బాగా వచ్చు. ఓకే. నా సింగింగ్ ఒకటి, డాన్స్ ఒకటి బాగా చేసిద్ది. నేను కూడా పాడను. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చింది కదా, రామ్ చరణ్ ఇద్దరు తీసారు అందులో, ట్రిపుల్ ఆర్ కొమ్మ ఉయ్యాల సాంగ్ చాలా బాగా పాడిద్ది మా పాప. చాలా సాంగ్స్ ఆమె మంచిగా పాడిద్ది, లేకపోతే ఫోన్ చేసి పాడిద్ది. ఆ పిల్లకి నచ్చింది చేపియాలి, నా డ్రీమ్ అంతే. మా పిల్ల మీదే నా డ్రీమ్ అంతే. ఓకే, నీ లైఫ్ అంటే నార్మల్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నా లైఫ్ నాశనం అవ్వడానికి, ఇట్లా అవ్వడానికి కారణం వీళ్ళే అనే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఏడుపు వచ్చింది. ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందాము, అసలు ఈ లైఫ్ వద్దురా బాబు చేసుకుందామని కూడా అనుకున్న. ఒక అబ్బాయి మోసం చేశాడు. ఎందుకు? లవ్ స్టోరీయా? పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత. ఓకే, ఎలా, ఎందుకు, ఏమైంది? అయ్యింది ఇంకా తన గురించి. సడన్ గా నవ్వుతూ ఉన్న నువ్వు ఎందుకని డల్ అయిపోయావు? ఏమైంది? తను నేను చాలా నమ్మాను. ఓకే, వద్దులే ఇంకా. పర్లేదురా, బాధ చెప్తే తగ్గుతుంది అంటారు కదా. చాలా మందికి యాక్చువల్లీ నేను ఎందుకు అడుగుతున్నాను, ఇంటర్వ్యూ ఎందుకు ఇంతసేపు తీసుకున్నా అంటే, కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఒక ర్యాపో ఉండాలి, కొంచెం టైం పడుతుంది. అడగగానే ఎవరు కూడా హాయ్ హలో చెప్పగానే నువ్వు ఎప్పుడు కష్టపడ్డావు చెప్పు అంటే చెప్తారా? ఒక వీడియో తీసి పెట్టమా. ఏం జరిగింది? తనకి తను నేను నమ్మాను అక్క. తన పేరు ఇంకో ప్రసాదే. ఓ, ప్రశాంత్. ప్రశాంత్ ఎక్కడ కాదు తంది. ఓకే, ఇటు సైడ్ తమిళ అబ్బాయి. తమిళ అబ్బాయి. ఏ విలేజ్ అంటే వాళ్ళ విలేజ్ వచ్చేసి ఆర్ని, వేలూరు దగ్గర ఆర్ని. ఓకే, తను నమ్మాను. నేను పెంచుకున్న పప్పిని తనకి ఇచ్చాను. మనీ కూడా చాలా పెట్టాను. ఎంతవరకు పెట్టుంటావు? 2 lakhs పెట్టాను. 2 lakhs ఎలా పరిచయం? ఇన్స్టాగ్రామ్ లోనా? లేదా ఇన్స్టాగ్రామ్ కాదు, ఒక ఈవెంట్ లో. తను కేరళ డ్రమ్స్ ఈవెంట్ చేస్తాడు, అలా పరిచయం. ఎన్ని ఇయర్స్ లవ్? ఒక 1 year. 1 year. ఎవరు ప్రపోజ్ చేశారు? తనే. ఏమని చెప్పారు నీకు? నేను అన్నీ చెప్పా, ఇలా ఇలా అని. సరే అని స్టార్టింగ్ అని, తర్వాత గోవా ఇవన్నీ తిప్పిన మనీ అంతా వేస్ట్ చేసిన పప్పిని అన్నీ తీసుకుని వెళ్ళి ఈ రోజు నాడే ఇంకా పాప గురించి అడ్డు చెప్పాడు. సర్లే ఓకే, నో ప్రాబ్లం అని. ఇంకా నేను ముందు నీకు పరిచయం అయినప్పుడు నీకు పాప తెలుసు అంతే అక్క, ఇప్పుడు జనరేషన్. అందుకనే ఇంకా అందరికీ దూరంగా ఉంటున్నా ప్రెసెంట్ అయితే. నాకు ఏ లవ్ మీద ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఏం చెప్పాడు బాగా? అంటే ఫైనల్ గా గొడవ ఏం జరిగింది ఇద్దరికి? మామూలుగానే గొడవలో ఈ వీడియోస్కి వాటికి ఇట్లకి అలా గొడవ. ఎన్ని డేస్ అయింది జరిగి? మేమిద్దరం మాట్లాడుకోవాలన్నా ఒక 1 month పెట్టాలి, ఒక నెల అవుతుంది. ఓకే, బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయావా? వెళ్ళాను, చాలా ఏడ్చా. అమ్మో, తలుచుకుంటేనే నేను నా వల్ల అవదు అసలు. ఓకే, బాధ. ఇంకా ఒక్కదాన్నే ఉంటా రూమ్లో, బాధపడుతూ ఉంటా. ఇవన్నీ మర్చిపోవడానికే బషీర్ అన్న రా ఒంటరిగా ఉండి ఏం చేస్తావు చెల్లి అంటే. లైఫ్లో ఆల్రెడీ అంత పెద్ద దెబ్బ తిన్నావు కదా, మళ్ళీ ఒక అబ్బాయిని ఇష్టపడడం అనేది చాలా నిజంగా చేసిన తప్ప అదొక్కటే నేను. బట్ అంటే లైఫ్ సెటిల్ అవుతుంది అంటే తోడుంటాడు అనుకొని వెళ్ళావు అంతే, కానీ మళ్ళీ ఎదురు దెబ్బ. ఇంకా వద్దు అసలు. ఏం నేర్చుకున్నావు ఈ రెండింటిలో? ఏం నేర్చుకున్నాను అంటే, లైఫ్లో ఎప్పుడు ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడున్న జనరేషన్ ఎంతవరకు మనీ, అంతే. మనీ వేస్ట్ చేసుకోకూడదు. ఒంటరిగా ఉన్నా పర్లేదు కానీ ఎవరి జోలి తీయకూడదు. నార్మల్గా చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఎప్పుడన్నా ఏదైనా నాకు అయ్యింది అనుకో, నాకు ఏదైనా అయ్యి నేను రేపటి నాడు నేను లేకపోతే నా పాప పరిస్థితి ఏంటి, అమ్మ అక్క చెల్లి వీళ్ళంతా ఉన్నారు అనే ఆన్సర్ కాకుండా, నువ్వు లేకపోతే నీ పాప ఏ కష్టం పడకూడదు అనే దానికి నువ్వు ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నావు? సెటిల్ అంటే అయిపోయింది అక్క. సెటిల్ అంటే ఇప్పుడు పాప విషయంకి వస్తే తల్లి అనేది ఉండాలి మీరు చెప్పినట్టు.
తల్లి కంటే ఎక్కువ ప్రేమించేది అమ్మ ఉంది కాబట్టి అమ్మకి ఇలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఆ పాప. ఓకే, అమ్మకే ఎక్కువ అటాచ్మెంట్. ఎప్పుడైనా అడిగిందా నాన్నేరి నాన్న రారా? తెలుసు, వెళ్తుంది వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తారు, మాట్లాడుకుంటది. ఓకే ఓకే, వాళ్ళ బాండింగ్ ఉంది. వాళ్ళ బాండింగ్ ఉంది. ఒక మీ ఇద్దరు బాండింగ్ ఫ్యూచర్ లో కలిసే ఛాన్సెస్ ఏం లేవు. లేవు అసలు, వద్దనుకుంటున్నావు కంప్లీట్ గా? అసలు ఎవరు వద్దు లైఫ్ కి. పాపను బాగా చూసుకోవాలి, ఒంటరిగా ఉన్నా సరే పర్లేదు కానీ ఇంకెవరి లైఫ్ లోకి వెళ్ళదలుచుకో. ఓకే, ఆ అబ్బాయికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఇప్పుడు నేను చీట్ చేసిన అబ్బాయికి ఏం చెప్పను, నేను నన్ను చీట్ చేసా, ఇంకెవరిని చీట్ చేయకని ఒకటే చెప్తా. ఓకే, ఎప్పటికైనా వస్తాడు, నా కాళ్ళకాడికే వస్తాడు అన్న నమ్మకం ఉంది. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీగా ఉండు. ఇంకా ఇంకా లైఫ్లో మంచిగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఏదైతే స్టడీస్ ఉందో దానిపైన కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్తాను, అంతకు మించి ఇంకేం చెప్పాను. అండ్ మళ్ళీ ఒక దెబ్బ తగిలింది కాబట్టి సో జాగ్రత్త. సో మా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? నాకు మీ ఇంటర్వ్యూ బాగుంది, బట్ ఓకే ఇది ఎక్కడ దాకా రీచ్ అవుతుందో చూడాలి. ఇది ఇంకా అంతమంది నాకు షేర్ చేస్తారో చూడాలి. ఒక ఛానల్ అనుకుంటా, 2 ఛానల్ వాళ్ళు అయితే నాకు చాలా, మా ఊరు మా విలేజ్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ షేర్ చేశారు, ఏంటో షా అని. ఇంకా మీ రీల్స్ ఎంత, మీ ఛానల్ నుంచి నాకు ఎంతమంది పంపిస్తారో చూడాలి. ఓకే, ఎలా అనిపించింది మా ఇంటర్వ్యూ? బాగుందా? బాగుంది. నువ్వు భయపడినట్టయితే లేదు కదా? ఎందుకు లేదు, అన్నది ఒక క్వశ్చన్, చెప్పుకుంది ఒక క్వశ్చన్, లాగింది ఒక క్వశ్చన్, అడగనని చెప్పి లాగింది ఒక క్వశ్చన్. అసలు నేను ఏమన్నా అన్నానారా? ఏం అనలేదు కూడా. సో ఓకే, ఎవరికైనా రాదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా. సో అది ఈ ఇంటర్వ్యూ అయితే మొత్తం చూసిన వాళ్ళకి, అండ్ స్టార్టింగ్ లో కూడా ఒకవేళ క్లిప్ దయచేసి ఉంటే వేయండి. ఆ అమ్మాయిని నేను ఏదో సీట్ లో కూర్చోబెట్టి కావాలని పిలుచుకొని అయితే ఏం తిట్టలేదండి. ఆమె కంటెంట్ మీద నేను 2 క్వశ్చన్లు అడిగినా, అంతకు మించి ఇంటర్వ్యూలో ఆమె తిట్టింది లేదు, అడిగింది లేదు. నువ్వేమన్నా ఫీల్ అయ్యావా ఇంటర్వ్యూలో? ఫీల్ అయ్యా నేను ఒక్క విషయానికి. దేనికి రా? బషీరాన్ని తిట్టుకున్నా, తిట్టాను అన్నందుకు ఫీల్ అయ్యలేదు. ఎంతమంది అది ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలి, నేను బయటికి వెళ్ళాగా అన్నయ్య నుంచి అన్నయ్య నేనైతే తిట్లా, అక్క సరదాగా క్వశ్చన్ అడిగింది అంటే గుంటి నాగరాజు నేను మాట్లాడుకుంటా, అక్క సరదాగా నీ క్వశ్చన్ సరదాగా అడిగింది అన్నయ్య, నేను తిట్టలేదు. లేదులే, అక్క సరదాగా అడిగింది ఆ క్వశ్చన్ అయితే. నువ్వు ఇంటర్వ్యూ చూసి తర్వాత చెల్లె అని అనొద్దు నన్ను, అక్క సరదాగా అడిగింది, సరదాగా ఫన్నీగా ఇచ్చావు ఆ క్వశ్చన్ అయితే. సో ఫన్నీ అంటే తీసుకోండి, అనిందా అనలేదా అనేది నాకు తెలీదు. ఇదిగో మళ్ళీ ఈ అక్క లో పెడతాను. సో మొత్తానికైతే అది ఇంటర్వ్యూ. ఆ అమ్మాయిని నేను తిట్టలేదు, ఏం అనలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.